తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరు. ఎవరంటున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరు. ప్రపంచ స్థాయి నగరాలతోనే హైదరాబాద్ పోటీ. ఏడాదిలోనే అత్యధిక పెట్టుబడులు రాబట్టాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ప్రారంభించిన ముఖ్యమంత్రి. త్వరలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని మేము ప్రకటించినప్పుడు అది అసాధ్యమని చాలామంది అన్నారు. వారి అనుమానాలు పటాపంచలు చేస్తూ మేము అధికారంలోకి వచ్చాక 2 సార్లు చేసిన దావోస్ టూర్లలో 40,000 కోట్లు, 1,78,000 కోట్ల పెట్టుబడులు రాబట్టాం. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని త్వరలోనే అందుకుంటాం. ఇప్పుడు మేము అందుకే ముందే చెప్పినాం, ఈ దావోస్ టూర్లు, విదేశీ టూర్లలో ప్రజలకి ఇది క్లారిటీ రావాలంటే, మీరు చెప్పేది అని అనుకోవాలంటే, మీరు ఫస్ట్ 40,000 కోట్లు మీరు పోయినప్పుడు వచ్చిందన్నారు కదా, మీరు ముఖ్యమంత్రి కాగానే పోయినప్పుడు ఆ 40,000 కోట్లకు సంబంధించిన కంపెనీలతో మీరు ఎంఓయూ కుదుర్చుకున్నారు కదా, ఆ ఎంఓయూలు ఎంతవరకు వచ్చినాయో దయచేసి పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్స్లో కేటీఆర్ పోను ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, ఇన్ని వేల కోట్లు ఇప్పుడు ఏమైనా వచ్చినాయా? మరి ఆనాడు కుదుర్చుకున్న ఎంఓయూలు ఏమైనట్టు? అందుకే మీ మీద కూడా డౌట్ ఉంటుంది ప్రజలకు ఖచ్చితంగా. సో అందుకే ఆ 40,000 కోట్లు ఫస్ట్ టైం పోయినప్పుడు చేసుకున్న ఎంఓయూలు ఈనాడు ఎంతవరకు వచ్చినాయి? ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది కదా. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఇగో ఫలానా కంపెనీతోనే ఎంఓయూ కుదుర్చుకున్నాం, ఇగో ఆ కంపెనీ ఇక్కడ ఉన్నది. ఒకవేళ కంపెనీ పెడితే ఉద్యోగాలు ఇస్తే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఆ ఉద్యోగాల్లో తెలంగాణ ఉద్యోగులు ఎంతమంది, దీని ద్వారా ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రంలో ఇంత ఎక్స్పోర్ట్ జరుగుతున్నది, అది ఐటీ ఉత్పత్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు చెప్తున్నది జనం నమ్మడానికి ఏమైనా అవకాశం ఉంటుంది. లాస్ట్ 10 ఏళ్ళుగా ఇన్ని వేల కోట్లు వచ్చే, ఇన్ని లక్షల కోట్లు వచ్చే, చెవులలో రక్తం గారింది విని 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 విని. ఇప్పుడు మీరు కూడా అదే మాట్లాడితే దానివల్ల ఏం ఉపయోగం? ఇంకొక కొద్ది రోజులు చూస్తారు జనం, ఇంకా కొన్ని నెలలు చూస్తారేమో, తర్వాత స్టార్ట్ అవుతుంది మూమెంట్ వార్. సో అందుకే మీరు ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. అండ్ ఇంకొకటి, తెలంగాణ రైజింగ్ని ఎవరు ఆపలేరని మాట్లాడుతున్నారు. తెలంగాణ భవిష్యత్తు ఎక్కడున్నది? దేశ భవిష్యత్తు ఎక్కడున్నది? స్కూల్లో ఉన్నది. పాఠశాల తరగతి గదిలో ఉంది దేశ భవిష్యత్తు అని మహానుభావులు చెప్పారు కదా. ఒక పాఠశాల తరగతి గదిలో ఉన్నది తెలంగాణ భవిష్యత్తు అని. మరి ఆ పాఠశాల గది ఎట్లున్నది? పాడవబడి ఉన్నది. ఆ పాఠశాల గదిలో పిల్లలు డొక్కు కడుపులు వేసుకొని పౌష్టికాహారం లేక, చదువు లేక, టీచర్ లేక, చాక్పీస్ లేక, బలపం లేక, పెన్ను లేక, కాపీ లేక దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. మరి అది కదా మనం చేయాల్సింది. 10 సంవత్సరాల్లో విద్య కోసం ఖర్చు పెట్టింది ఎంత? నామమాత్రం. జస్ట్ ఓన్లీ ఆ టీచర్ల జీతాలకి మాత్రమే బడ్జెట్ రిలీజ్ అయింది. మీరు పెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో పెట్టింది ఎంత? జస్ట్ అదే కేసీఆర్ ఎంత బడ్జెట్ పెట్టిండో మీరు అంతే బడ్జెట్ పెట్టారు. కొత్తగా మీరు చేసింది ఏమీ లేదు. మరి ఎట్లా తెలంగాణ రైజింగ్ తెలంగాణగా తయారవుతుంది? ఎవరు ఆపుతలేరు దాన్ని, మీరే ఆపుతున్నారు. ప్రభుత్వాలే ఆపుతున్నాయి. 3 లక్షల కోట్ల బడ్జెట్ చెప్తాం మనము, 7 లక్షల కోట్ల అప్పు అయింది. మీరు 1 లక్ష కోట్లు వేసి 8 లక్షల కోట్లు దాటింది. దాదాపు 2,75,000 2,50,000 బడ్జెట్. ఈ బడ్జెట్ పైసలు లేవు, చేసిన అప్పులు లేవు, అన్నీ పోయినాయి. చూస్తే మరి ఈ విద్యా వైద్యంలో మన స్థానం ఎక్కడరా అంటే అట్టడుగున ఉన్నది. టోటల్ 29 రాష్ట్రాల్లో అత్యంత తక్కువగా బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం ఏంటి విద్యా వైద్యం కంటే? తెలంగాణ. మరి గతంలో ఆ పరిస్థితిని మరి మీరైనా మార్చాలి కదా. మీరు మార్చకుండా, బడ్జెట్ పెంచకుండా తెలంగాణ రైజింగ్ని ఎవరు ఆపలేరంటే ఎట్లా? మీరు ప్రయారిటీ బేస్డ్గా వర్క్స్ చేయకుండా మూసీ అనో ఇంకోటనో వాటి మీద ఫోకస్ చేస్తూ, 4th సిటీ మీద ఫోకస్ చేస్తూ, స్కూళ్ళని, హాస్పిటల్ని, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే ఇది ఎట్లా రైజింగ్ అవుతుంది? తెలంగాణతో పాటు హైదరాబాద్ మహానగరం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాదిలోనే రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి అత్యధికంగా పెట్టుబడులు రాబట్టాం. తెలంగాణ రైజింగ్ని ఎవరు ఆపలేరని ఉద్ఘాటించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హైదరాబాద్ మాదాపూర్లో హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ని సీఎం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులతో కాకుండా ప్రపంచ స్థాయి నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది. ఈ విషయాన్ని నేను మొదట్లో ప్రస్తావించినప్పుడు అదో పెద్ద కలగా కొందరు కొట్టిపారేశారు. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్, నైపుణ్యాభివృద్ధి,
తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారిందని ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఈ ఇన్స్టిట్యూషన్స్లో మీరు తీసుకొచ్చే ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునేది ఏ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యని అభ్యసిస్తున్న వాళ్ళు ఆ స్థాయికి రావడానికి ఎంతమంది ఆ స్థాయికి రాగలుగుతారు? అసలు అక్కడ విద్య ఎట్లా ఉన్నది? మీరు ఇప్పుడు ఒకవేళ నిర్మిస్తే ఆ నిర్మించబోయే అవి ఎవరికి ఉపయోగపడతాయి? డబ్బులున్న తల్లిదండ్రుల పిల్లలకు మాత్రమే ఉపయోగపడతాయి భవిష్యత్తులో. తెలంగాణలో ఉన్న 90% పైగా ఉన్న ఈ అణగారిన వర్గాల పిల్లలు కానీ, ముఖ్యంగా అందులో ఉన్న మరింత పేదరికంలో ఉన్న పిల్లలు ఆ స్థాయికి వెళ్ళడానికి మీరు దారులు వేయట్లే. మీరు కేవలం ఎవరి పిల్లల కోసం ఆలోచిస్తున్నారు? ఆ సంపద కలిగిన కొన్ని సెక్షన్స్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మీరు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు దీని కంటిన్యూషన్గా ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది చూడండి. ఎవరు పోయి కలిసిరని? గోల్ఫ్ కోర్స్ విల్లా భూముల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందాం. సీఎంను కలిసిన ఎంఆర్ వ్యవస్థాపకుడు. ఇది పెద్ద స్కామ్, అప్పట్లో కుంభకోణం ఇది. గత అధికారుల కమిటీకి అదనంగా న్యాయ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి. వైఎస్ హయాంలో ఎంఆర్ భూ కేటాయింపులు, ప్రస్తుత విలువ 40,000 కోట్లు. ఆ ఎంఆర్కి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కేటాయించిన భూముల విలువ ఎంత? 40,000 crores. ఎవరి భూములు ఇవి? తెలంగాణ భూములు. ఆనాడు రాజశేఖర రెడ్డి అదే పని చేసిండు. ఇక దాని తర్వాత కేసీఆర్ ఇంకొక లెవెల్కి తీసుకుపోయింది దాన్ని. మరి మీరేం చేస్తున్నారు? వాళ్ళకి సెటిల్ చేస్తున్నారు, అంతే కదా? ఎవరి సొమ్మది? ఏం చేయాలి ఆ భూములని? అవసరమైతే ఆ భూములని మార్కెట్ వాల్యూ ప్రకారం వేలం వేస్తే 40,000 కోట్లుగా 1,00,000 కోట్లు వస్తాయి. 1,00,000 కోట్లు వస్తాయి. మొన్న ఏదో ఎక్స్పీరియం పార్కా ఎక్కడో పోయిండు రేవంత్ రెడ్డి. మొన్న ఒక ఆయన చెప్తున్నారు నాకు, అసలు అక్కడికి పోయింది ఏంది, ఆయన మొత్తం వాడు 111 జీవోలో మొత్తం కొట్టిండు, ఇది చేసుకుంటూ పోయిండు, వాడి మీద రకరకాల కేసులు ఉన్నాయి. వాళ్ళ మీటింగ్లకు ఈయన ఒక ముఖ్యమంత్రి పోయి అటెండ్ అవ్వడం ఏందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇగో ఇది చూడండి ఒక్కసారి, ఈ ఎంఆర్ భూములకు సంబంధించిన లెక్క చూడండి. సో ఇదంతా ఆయన ఇచ్చిన స్పీచ్. పలు కేసుల్లో చిక్కుకొని ఈడీ సిబిఐల విచారణ ఎదుర్కొంటున్న ఎంఆర్ ప్రాపర్టీస్ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల కమిటీని వేయాలని నిర్ణయించింది. 2005లో మొదలైన ఎంఆర్ కంపెనీ వ్యవహారాలపైన ఈడీ, సిబిఐ దర్యాప్తులతో పాటు హైకోర్టు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLTలో కూడా కేసులున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీటికి సంబంధించిన విచారణలు రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. దుబాయ్కి చెందిన ఎంఆర్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివాదాలన్నీ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎంఆర్ సంస్థ వ్యవస్థాపకుడు ఎండి మహమ్మద్ అలబ్బర్, CEO అమిత్ జైన్ పాల్గొన్నారు. ఎంఆర్ సంస్థకు సంబంధించిన వ్యవహారాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సంస్థకు కేటాయించిన భూములకు సంబంధించిన వివాదాలపై న్యాయస్థానంలో కేసులను, ఈడీ, సిబిఐ కేసులను పరిష్కరించేందుకు రాష్ట్ర విభజన తర్వాత నాటి కేసీఆర్ సర్కార్ 2015లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీ నియమించింది. ఎప్పుడు? కేసీఆర్ హయాంలో. సదరు కమిటీకి తోడు న్యాయ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2 కమిటీలు అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించాలి అని సూచించారు. న్యాయ వివాదాల అధ్యయనానికి, సామరస్యపూర్వక పరిష్కారానికి UAE ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని ఎంఆర్ సంస్థ ప్రతిపాదించింది. అందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే న్యాయ నిపుణుల కమిటీ ఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసే లీగల్ ఏజెన్సీతో సంప్రదింపులు జరిపి తదుపరి ఏం చేయాలి అన్న దానిపై సలహాలు అందిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఎంఆర్ భూముల వ్యవహారం పరిష్కారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. భారత విదేశాంగ శాఖ నుంచి, న్యాయశాఖ నుంచి సొలిసిటర్ జనరల్ కూడా కొన్ని సూచనలు చేశారు. నిర్ణయం తీసుకునే సమయంలో వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. నానక్రామ్గూడలో 532 ఎకరాలు. ఎంఆర్ వివాదం మొదలై 2 దశాబ్దాలు గడిచింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కంపెనీకి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి తక్కువ ఆదాయం వచ్చేలా
సదరు కంపెనీ ప్రయత్నాలు చేసిందన్న ఆరోపణలు మొత్తం వ్యవహారం పైన సిబిఐ ఈడీ కేసులకు దారితీసినాయి. హైకోర్టులో కూడా కేసులున్నాయి. 100% అది లాలూచి వ్యవహారము. ఆ లాలూచి వ్యవహారంలో భాగంగా ఎంఆర్ కంపెనీకి ఆనాడు రాజశేఖర రెడ్డి భూములు కేటాయించిండు. విల్లా ప్లాట్లకు డబ్బులు చెల్లించిన వారు నేషనల్ లా ట్రిబ్యునల్లో కేసేసారు. దర్యాప్తు సంస్థల కేసులతో పాటు అనేక న్యాయపరమైన కేసులు కొనసాగుతున్నాయి. 2002లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దుబాయ్కి చెందిన ఎంఆర్ కంపెనీకి హైదరాబాద్లోని నానక్రామ్గూడలో 532 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. అక్కడ ఒక గోల్ఫ్ కోర్స్, కన్వెన్షన్ సెంటర్, హోటల్, విల్లాల అభివృద్ధి చేయాలి. ఎకరం 29 లక్షల చొప్పున ఎంఆర్ కంపెనీకి కేటాయించారు. అక్కడ విల్లా ప్లాట్లను అభివృద్ధి చేసి అమ్మగా వచ్చిన ఆదాయంలో 26% నాటి ఏపీఐఏసీకి ఇవ్వాలని ఒప్పందంలో పెట్టారు. తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. మళ్ళీ కొత్తగా ఒప్పందం చేసుకుంది. కొత్త ఒప్పందంలో ఏపీఐఏసీకి వచ్చే వాటాను 26% నుంచి సుమారు 5%కి తగ్గించేశారు. ఆ సంస్థ ఎంఆర్ సంస్థ, ఆ సంస్థ తరపున మార్కెటింగ్ కోసం ఏర్పాటు చేసుకున్న స్టైలిష్ హోమ్ సంస్థలు 100కు పైగా విల్లాల ప్లాట్లను విక్రయించేశాయి. అవన్నీ 500 గజాల విల్లా ప్లాట్లు గజం 45,000 చొప్పున అమ్మేశారు. అంటే ఒక్కో ప్లాటు 2,25,00,000 చొప్పున విక్రయించారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన వాటా లెక్కలు చూపించినప్పుడు గజం 5,000కే అమ్మినట్టుగా చూపించారు. అంటే ఒక విల్లా ప్లాట్ను 25 లక్షలకి అమ్మినట్లుగా లెక్క చూపడం ద్వారా 2 కోట్ల రూపాయల లెక్క దాటేశారని అప్పట్లో వెలుగులోకి వచ్చింది. ఎంఆర్ కంపెనీ విల్లా ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం 96 కోట్లలో 45 కోట్లను సౌత్ ఎండ్ ప్రాజెక్ట్స్కి బదిలీ చేసింది. హిందూ ప్రాజెక్ట్స్ ఎవరిది? జగన్ ఫిడ్ ప్రోకో కేసులో నిందితుడిగా ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డి కంపెనీ. ఆ ప్రాజెక్టుకి 36 కోట్లు బదిలీ చేశారు. దొంగలంతా ఎట్లా పంచుకున్నారు? అసలు ఏపీఐఏసీకే తెలియకుండా ఎంఆర్ కంపెనీ ఎంఆర్ హిల్స్ ప్రాపర్టీస్తో ఆ స్థలం అభివృద్ధికి ఒప్పందం చేసుకుంది. ఈ వ్యవహారాలకు సంబంధించి పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ సంస్థ ప్రతినిధులు, స్టైలిష్ హోమ్స్ ప్రతినిధులు అందరిపైన ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేసి విచారిస్తున్నాయి. ఎంఆర్ నుంచి విల్లా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ ప్లాట్లను తమకు ఇవ్వకపోవడంతో సదరు సంస్థ పైన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసేసిరట. ఇట్లా ఈ వ్యవహారం అంతా నడుస్తున్నప్పుడు కేసీఆర్ కూడా కమిటీ వేసిండట అప్పట్లో. ఆ భూముల విలువ 40,000 కోట్లట. ఎంఆర్ ప్రాపర్టీస్ కేటాయించిన భూమి విలువ ఇప్పుడు 40,000 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుంచి మొదలయ్యే ఔటర్ రింగ్ రోడ్డుకు కుడివైపున కూతవేటు దూరంలో ఈ భూమి ఎకరా 100 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది. ఏడాది క్రితం ప్రభుత్వం వేలం వేసిన నియోపోలిస్ భూముల కంటే ఇది గచ్చిబౌలికి చాలా దగ్గరగా ఉండడంతో అత్యధిక విలువ పలికే అవకాశం ఉంది. ఆ నియోపోలిస్లోనే ఎకరం 100 కోట్లు పోయిందని మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఈ ఎంఆర్ ప్రాపర్టీస్కి ఎందుకు పోవాలి భూమి? వాడు మొత్తం ఫ్రాడ్ చేసి ఇళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి పడేసిండు కదా. ప్రభుత్వము అవసరమైతే ఈ భూమిని ఏమైనా వెనక్కి తీసుకోవడానికి మార్గాలు, అవకాశాలు ఏమున్నాయన్న దాని గురించి ఆలోచించాలి. వాడి కట్టబెట్టడం కాదు. వాడి కట్టబెట్టాలంటే మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరం ఎంత పోతే ఆ రకంగానైనా ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ మీరు గదే 25 లక్షలకు 30 లక్షలకి లేదు ఎంత ఉంది కదా గతంలో ఇచ్చిన దాని ప్రకారమే వెళ్తే, దాని ప్రకారమే వెళ్ళాలి అని ఆలోచన చేసి మీరు వాళ్ళు ఆలోచి పడితే తెలంగాణ భూములు వాడి చేతిలోకి వెళ్ళిపోతాయి. సో దీని మీద గతంలో అంటే అప్పుడు సీనియర్ జర్నలిస్టులుగా ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్న ఒకసారి పాషం యాదగిరి గారితో మాట్లాడదాం, ఇంకా వాళ్ళ క్లారిటీ ఉంటుంది. సో దీని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే చూద్దాం ఫీల్డ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, భూముల విషయాలు ఏంటి, మరింత దీని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.